ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అవనిని, అమ్మ నీకు ఒక ఉద్యోగం ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి పదా అని చెప్పేసి అనగానే, అవునా మావయ్య గారు, ఇంత త్వరగా నా కోసం ఉద్యోగాన్ని చూసారా, సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళంగానే, ఇదేంటి మావయ్య గారు ఇక్కడికి తీసుకొని వచ్చారు అని కంగారు పడిపోతూ ఉంటుంది అవని. అమ్మ, నువ్వెందుకమ్మా కంగారు పడుతున్నావు, ఇది మన ఆఫీస్. ఇక ఇక్కడ నువ్వు అక్షయ్ కింద పని చేయవలసిన అవసరమే లేదు. అక్షయ్ నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేయడం ఏంటి, వాడికి టిట్ ఫర్ టాట్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను పదా అని చెప్పేసి లోపలికైతే తీసుకుని వెళ్ళంగానే, ఇక్కడ జాబ్స్ ఏమీ ఖాళీ లేవు అని అక్షయ్ అంటూ ఉంటాడు కదా. ఇక వెంటనే, నా కోడలికి ఇక్కడ వేకెన్సీ ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తను ఈ కంపెనీని ఒక చైర్మన్ హోదాలో నీతో పాటు సమానంగా, ఇంకా ఎక్కువ చెప్పాలంటే కొన్ని ప్రాజెక్టుల విషయంలో నువ్వు నీ నిర్ణయాల కన్నా అవని తీసుకున్న నిర్ణయాలే మెన్నుగా ఉంటాయి. ఇదిగో నేను సైన్ చేసి ఇచ్చిన ఇక జాయినింగ్ లెటర్ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు. ఇక అవనికి ఏం అర్హత ఉంది అని అనగానే అప్పుడు అవని వాళ్ళకి ఎన్ని కంపెనీస్ ఉన్నాయో, ఎన్ని కోట్లు టర్న్ ఓవర్ అవుతుందో ఇవన్నీ చెప్పి అక్షయ్కి నోరు వెళ్ళబెట్టుకునేటట్టు చేస్తుంది కదా. ఇక మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ అయితే, అమ్మ అవని, ఆల్ ది బెస్ట్ అమ్మా, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది అని చెప్పేసి, అమ్మయ్య వీళ్ళిద్దరికీ పక్క పక్క సీట్లు వేసి కూర్చోపెట్టాను, రేపు అన్న రోజు వాళ్ళిద్దరూ అలానే కలిసిపోతే అంతకన్నా సంతోషం ఏముంటుంది. అక్షయ్ ఇంట్లో ఉన్నది తక్కువ టైం, ఆఫీసులో ఉండేది ఎక్కువ టైం, కాబట్టి ప్రతి క్షణం అవనితో గడుపుతాడు. ఇక అవనితోటి తన భార్యగా ఒప్పుకొని మళ్ళీ ఆ ఇంటికి తీసుకుని వెళ్ళే రోజు వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంటికి వచ్చేసిన వెంటనే, మంచి నిర్ణయం తీసుకున్నారు బావగారు, ఈ రకంగానైనా ఆ జంటని మనం ఒకటి చేస్తున్నాము, ఈ రకంగా వాళ్ళిద్దరూ తప్పకుండా ఒకటి కాబోతారు, నాకు ఆ నమ్మకం వచ్చేసింది బావగారు అని అనగానే, ఏమో మనమైతే ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఇక అంతా కూడా వాళ్ళల్లోనే ఉంది ఆ దేవుడు దయ అని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా అవని వచ్చేసేసి ఒక 5 మినిట్స్ వరకు మాత్రమే కొంచెం కొత్తలా అక్షయ్ పక్కనే ఉంటుంది కదా, కానీ ఆ తర్వాత ప్రతి ఫైల్ని స్టడీ చేస్తుంది. హలో మిస్టర్ అక్షయ్ గారు, ఈ ఫైల్ని మీరు అసలు కరెక్ట్గా చూడలేదేంటి, ఇందులో ఎన్ని రాంగ్స్ ఉన్నాయో తెలుసా, ఈ రకంగా అయితే ప్రాజెక్ట్ ఎలా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి అనగానే, హలో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, హలో మిస్టర్ అక్షయ్, నేను మాట్లాడుతున్నది ప్రాజెక్ట్ గురించి, ఫైల్ గురించి, మీరేంటి ఇంకేమో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అవని అనగానే, అసలు అక్షయ్కి, ఏవండి నా మాట వినండి, మీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తానండి అని చెప్పేసి అవనినైనా ఈ రకంగా నన్ను పేరు పెట్టి పిలుస్తుంది అని చెప్పేసి షాక్ అయిపోతాడు. హలో మిస్టర్ అక్షయ్, మీ పర్సనల్స్ ఏమైనా ఉంటే ఆఫీస్ బయట వదిలేసి రండి, ఆఫీస్లోకి వచ్చిన తర్వాత ఫైల్ ముందు పెట్టుకొని ఏవేవో ఆలోచిస్తున్నారేంటి, ఇలా అయితే కంపెనీ ఎలా ముందుకు వెళ్తుంది మిస్టర్ అక్షయ్ అని చెప్పేసి అవని అనగానే, ఇక అక్షయ్కి కూడా కోపం వస్తుంది. ఆ ఫైల్ని స్టడీ చేసి రేపు మార్నింగ్ కల్లా నార్మల్ చేస్తాను, మీరు ఇంకేమైనా వర్క్ ఉంటే చూసుకోండి అని చెప్పేసి అనగానే అవని లోపలే నవ్వుకుంటూ ఉంటుంది. మావయ్య గారు చెప్పిందే కరెక్ట్, ఈయన దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటుంటే ఒకటే బెట్టు చేస్తున్నారు, ఇప్పుడు నాకు లోపల ఎంత ప్రేమ ఉన్నా కూడా పేరు పెట్టి పిలిచి ఆయన్ని కొంచెం కూడా పట్టించుకోకపోతే నా గురించి ఆలోచించడం మొదలు పెడతాడు, ఇదే కరెక్ట్ అని చెప్పేసి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఇక స్టాఫ్ అందరితోనూ మాట్లాడుతుంది. ఇక వాళ్ళకు ఎటువంటి అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇష్టమో అక్షయ్ పెట్టినవన్నీ కూడా కొన్ని తారుమారు చేసి ఇక స్టాఫ్ అందరూ కూడా అవనికి ఫుల్ సపోర్ట్గా, అవని మేడం ఇక వాళ్ళకి ఫేవరెట్ మేడం లాగా తయారైపోతుంది. ఒక్క రోజులోనే అవని ఇంత డామినేట్ చేస్తుందేంటి నన్ను అని చెప్పేసి ఇక తీరా అక్షయ్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఏరా అక్షయ్, బాగా అలసిపోయినట్టున్నావు, కాఫీ ఏమైనా తీసుకొని రమ్మంటావా అని అనగానే, లేదమ్మా నాకు ప్రశాంతత కావాలి, పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడైనా దొరుకుతుందా అని అనగానే, ఏంట్రా ఆఫీస్లో వర్క్ టెన్షన్ గురించి అలా మాట్లాడుతున్నావా అని అనగానే, ఏం చేస్తాను, ఇంతకాలం ఏదో కాసేపు మాత్రమే నాకు గందరగోళంగా అనిపించేది, కానీ ఆయన ఏం చేశారో తెలుసా అని అనగానే, ఎవర్రా అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంకెవరు నాన్న,
ఆ అవనిని తీసుకొని వచ్చి నా పక్కన ఒక చైర్ వేసి కూర్చోపెట్టాడు. ఇక ఆ అవని ఒకటే దూసుకుపోతుంది. నాకు ఆఫీస్లో కూడా ప్రశాంతత లేకుండా పోయింది అని అనగానే, ఏంటి బావగారు మీరు మాట్లాడుతున్నది? అవని అక్క ఆఫీస్లోకి వచ్చిందా అనుకున్నా. మొత్తానికి అనుకున్నా అవని అక్క అందరిలాంటి ఆడపిల్ల కానే కాదు, అతి తెలివైంది. మామూలుగా అందరిలాంటి ఆడపిల్ల అయితే నేను ఎలా బ్రతకాలి అని చెప్పేసేసి ఇక మన ఆస్తిలో ఎంతో కొంత వాటా అడిగేది. మావయ్య గారిని కూడా తన వైపుకు లాక్కొని ఈ రకంగా ఆఫీస్లోకి అడుగు పెట్టింది అంటే రేపన్న రోజు మనందరినీ కూడా తన కాళ్ళ దగ్గర పెట్టుకొని తను దర్జాగా సీఈఓ చైర్లో కూర్చొని మనందరి మీద పెత్తనం చెలాయించాలని తన కళ్ళ ముందు మనందరం కూడా రోడ్డున పడిన జీవితాలు చూసి నన్ను ఇంటి నుంచి గెంటేసినందుకు మీ అందరికీ ఇది తగిన శాస్త్రి చేస్తున్నాను అని చెప్పేసి అవని అక్క టార్గెట్ పెట్టుకుందని ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అని చెప్పేసి అనగానే అవని అక్క చెప్తుంది. అవని అక్క చెప్పినంత మాత్రాన అసలు మావయ్య గారు ఎందుకు వినాలి? ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాలి? మావయ్య గారితో రేపొద్దున్న నేను కూడా ఆఫీస్కి వెళ్తానని చెప్తాను, అలానే ఒప్పుకుంటారా అని చెప్పేసేసి పక్కనున్న పల్లవి ఇక మన శ్రియ కూడా అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఆపండి, మీ గోలేంటి? వాడు అలసిపోయి వచ్చాడు, వాడి గురించి వాడి బాధ చెప్పుకుంటుంటే మధ్యలో మీరిద్దరూ ఏంటి నేను వెళ్తానంటున్నారు? కాసేపు మీరు సైలెంట్గా ఉండండి. అక్షయ్, నువ్వేమీ ఎక్కువ టెన్షన్ పడొద్దు, నేను ఆయనతో మాట్లాడతాను. అవనిని ఆఫీస్కి రానివ్వద్దని నేను ఆయనకి చెప్పుకుంటాను అని చెప్పేసి పార్వతి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక అక్షయ్ ఒంటరిగా ఉన్న టైంలో చూసిన తర్వాత పల్లవి వచ్చేసేసి, బావగారు నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. రాను 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 అవని యొక్క ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఎన్ని సంగతులు అని చెప్పేసేసి మీరు సైలెంట్గా ఉంటారు. కాబట్టి ఈరోజు ఆఫీస్లోకి అడుగుపెట్టింది, ఆఫీస్ మొత్తాన్ని కూడా తన గ్రిప్పులోకి తీసేసుకుంటుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళెవరూ కూడా మిమ్మల్ని ఒకసారిలాగా అస్సలు కూడా రెస్పెక్ట్ చేయరు. అలాంటి వాళ్ళకు మీరు ఇప్పుడు కరెక్ట్గా ఒక సమాధానం చెప్పాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది బావగారు అని అనగానే, ఏంటి ఆ సమాధానం ఏంటి పల్లవి అని అనగానే, ఏంటా అవనికి డైవర్స్ నోటీస్ పంపించటం అని చెప్పేసి అనగానే, ఇటువంటి కండిషన్లో ఇది ఒక్కటే మీరు తీసుకోవాల్సిన మంచి నిర్ణయం అని చెప్పేసి పల్లవి, నేను చెప్పానని కాదు కానీ బావగారు మీరే ఆలోచించుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి పల్లవి అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అక్షయ్ అంతా ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాదు, అసలు ఇంటికి వచ్చిన తర్వాత అవని గురించి ఆలోచించని అక్షయ్ అవని తనని పేరు పెట్టి పిలవటం, ఆఫీస్లో స్టాఫ్ అందరూ కూడా అవనితో క్లోజ్గా ఉండటం, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఉదయాన్నే అసలు వీటి ప్రాసెస్ ఏంటి, ఎలా వస్తాయి, ఎంత త్వరగా వస్తాయి, అవని అసలు సంతకం పెట్టకపోతే అప్పుడు నేను మళ్ళీ అందరిలోనూ పిచ్చివాడిని అయిపోతాను కదా. అలాంటప్పుడు అవని సంతకానికి ఇష్టం పెట్టకపోయినా కూడా డైవర్స్ వచ్చేటట్టు ఏమైనా ఉందా అసలు పద్ధతని ముందు లాయర్ గారితో మాట్లాడాలి, ఆ తర్వాతే ముందుకు వెళ్ళాలి. లేకపోతే నేను మళ్ళీ కూడా నలుగురిలోనూ కూడా నవ్వుల పాలు అవుతాను అని చెప్పేసి లాయర్ దగ్గరికి అయితే వెళ్తారు. ఫ్యామిలీ లాయర్ దగ్గరికి. అక్షయ్ బాబు మీరా, చూసి చాలా రోజులైంది అని చెప్పేసేసి, ఏంటి బాబు ఇలా వచ్చారు అని చెప్పేసి అనగానే, డైవర్స్ గురించి డిస్కషన్ చేద్దామని వచ్చాం అని అనగానే, మొత్తానికి అన్ని క్వశ్చన్స్కి అన్ని సమాధానం చెప్పిన తర్వాత, ఇంతకీ ఎవరికి బాబు డైవర్స్ నోటీస్ అని అంటూ ఉండగా, నేనే నా భార్య అవనికి డైవర్స్ నోటీస్ పంపిద్దాం అనుకుంటున్నాను అనగానే ఫ్యామిలీ లాయర్ షాక్ అయిపోతారు. బాబు, ఇంతకాలం మీ కంపెనీలలో ఎన్నో సంవత్సరాల నుంచి అకౌంటెంట్లో లాయర్గా మీ కంపెనీ మీద వచ్చిన క్రిమినల్ కేసులు కానీ, ఇక ఆఫీస్కి సంబంధించిన కేసులు కానీ అన్నీ నేనే చూసుకుంటూ ఫ్యామిలీ లాయర్గా పేరు పొందాను, మీకు అన్యాయం చేయలేను అని అనగానే, నేను అవనికి డైవర్స్ ఇస్తే మీరు అన్యాయం చేయడం ఏంటి, మీరేం మాట్లాడుతున్నారు అని అనగానే, ఏం మాట్లాడుతున్నానా, ఇలానే ఒకరోజు అవని నా దగ్గరికి వచ్చింది. లాయర్ గారు, నా భర్తకు తెలివితేటలు ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నాయి, నా భర్త పేరు మీద చిల్లు గవ్వ ఆస్తి లేకపోయినా పర్వాలేదు, ఇక మిగతా 4 పిల్లల మీద 2 కొడుకులు 2 కూతుళ్ళు పేరు మీద ఆస్తి మొత్తం వచ్చేటట్టుగా డాక్యుమెంట్స్ రెడీ చేయండి అని చెప్పేసి, సరేనమ్మా అని చెప్పేసి డాక్యుమెంట్స్ రెడీ చేసే లోపల ఇంకా పల్లవి వచ్చింది. తన తండ్రి వచ్చి నా పీక మీద కత్తి పెట్టి, ఇక నేను చెప్పినట్టు చేయకపోతే ప్రాణాలు తీస్తానని బెదిరించారు. ఇక అప్పుడు నేను వాళ్లకు ఆస్తి అంతా కూడా మీ పేరు మీద వచ్చేటట్టు డాక్యుమెంట్స్ రెడీ చేయమని నన్ను బెదిరించడంతో డాక్యుమెంట్స్ రెడీ చేసి ఇచ్చాను. ఆ తర్వాత పల్లవి గారు
డాక్యుమెంట్స్ని మార్చేసేసి అందరిలోనూ కూడా అవని గారికి ఆస్తుల మీద వ్యామోహం ఉన్నట్టుగా ప్లాన్ చేసి ఈ రకంగా పల్లవి అనవసరంగా నిందలు వేసి బురద జల్లింది. అలాంటి మంచి అమ్మాయికి విడాకులు ఇచ్చేస్తున్నారంటే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది బాబు నిజం చెప్పకపోతే. అందుకోసమే చిన్న చిన్న విషయాలే కదా ఫ్యామిలీలో సర్దుకుంటారనుకున్నాను. కానీ నేను చేసిన తప్పు ఇంత దాకా దారితీస్తుందంటే నేను మీకు క్షమాపణ కోరుతున్నాను బాబు, నన్ను క్షమించండి, ఈ నిజం ఇంతకాలం చెప్పనందుకు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే పల్లవి ఇంత చేసిందా అని చెప్పేసి షాక్ అయిపోతారు. అంతేకాదు బాబు, ఆ తర్వాత మళ్ళీ అవని గారు లోపలికి వచ్చి నా నుంచి అంతా నిజం తెలుసుకున్నారు. పల్లవి ఇదంతా చేయమని చెప్పినందుకు ఇదంతా చేశానని అవని మేడంకి చెప్పాను కూడా. ఇక అవని మేడం నన్ను క్షమించారు. ఆ తర్వాత మళ్ళీ ఒకరికొకరు ఎదురుపడ్డారు అని మొత్తం కూడా చెప్పడంతో అవనికి నిజం తెలిసినప్పటికీ కూడా ఇంత మౌనంగా ఉందా? పల్లవి అవని మీద బురద జల్లుతుందా? తండ్రి కూతుళ్ళు కలిసి అసలు మా కుటుంబం మీద కక్ష కట్టారా? అందుకోసం ఇదంతా చేశారా? అనవసరంగా నేను అవని మీద నిందలు వేశాను, అవనిని తప్పుగా అపార్థం చేసుకున్నాను అని చెప్పేసి అక్షయ్ అయితే ఆఫీస్కి వస్తున్న అవని ఎప్పుడెప్పుడు వస్తుందా, అవనితో ఎప్పుడెప్పుడు టైం స్పెండ్ చేద్దామా, ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ బెట్టు చేస్తూ నేనే మాట్లాడితే మళ్ళీ తక్కువైపోతానేమోనని చెప్పేసేసి ఈ రకంగా పెళ్ళి అయిన తన భార్య వైపు చూసుకుంటూ ఇక లవ్ చేస్తున్నట్టుగా అయితే సీన్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. రాజేంద్ర ప్రసాద్ ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్టే ఉంది. అవని యొక్క మంచితనం తెలుసుకున్న తర్వాత ఈ రకంగా పల్లవికి ఎలా బుద్ధి చెప్పాలి, అవని మనసుని మళ్ళీ ఎలా గెలుచుకోవాలి అని ఈ బాటలో ఆలోచిస్తూ ఉంటాడు మన అక్షయ్ అయితే. మరి ఆఫీస్లో అడుగుపెట్టిన తర్వాత అక్షయ్ అవని ఒకటి అయ్యి పల్లవికి బుద్ధి చెప్పాలి అని, పల్లవి ప్రెగ్నెంట్ కాబట్టి తన మీద ఇంటి నుంచి బయటకు గెంటేయటం అటువంటివి ఏవైనా చేస్తే కమల్ లైఫ్ పోతుంది కాబట్టి ఇక ఆ ఇంట్లో తనకి తన తండ్రికి బుద్ధి చెప్పాలి అంటే మనం తను ఎలా అయితే ఇంతకాలం వెన్నుపోటు పొడిచిందో మనం కూడా తనకు ఆ రకంగానే తననితో మాట్లాడుతూనే తనకు బుద్ధి వచ్చే పనులు చేయాలి అని రానున్న ఎపిసోడ్లో డెసిషన్స్ తీసుకోబోతున్నారు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.